హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా సింపుల్ అయిన రెసిపీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. సో ఫస్ట్ మనం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్. ఇవి బ్యాచిలర్స్కి చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ. అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. సో మనం స్లోగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని అయితే మగ్గనిద్దాం. నెక్స్ట్ ఆల్రెడీ నేను చికెన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నానండి. పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా. సో వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం సేపు ముక్క అనేది బాగా పడుతుంది. నెక్స్ట్ సన్నగా కోసుకున్న చిల్లీ అయితే నేను యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా కదుపుదాం. అది ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదండి. మనం ఈ చికెన్తో పాటు అది కూడా ఈజీగా మగ్గిపోతుంది. మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని దానిలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అంతా మిక్స్ చేసేసి అందులోకి ఏమేమి వేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే తగినంత ఉప్పు, చిటికెడంత పసుపు. ఉప్పు మీకు తగినంత తీసుకోండి. సో నాకు ఇది కొంచెం సరిపోతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుదాం. ఈ చికెన్ ఫ్రై అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్కి అయితే సింపుల్గా అయిపోతుంది. ఇంకా రైస్, చపాతీ, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. మూత క్లోజ్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కదుపుతూ చికెన్ని బాగా ఉడికిస్తే అప్పుడు చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా కూడా అవుతుందండి ముక్క. సో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చికెన్కి పట్టి చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో నేను మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నాను. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి బాగా వేసి కలుపుదాం. సో ఆ కారం, ధనియాల పొడి అనేది చికెన్కి పట్టడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ అయితే నేను చికెన్ మసాలా వేస్తున్నాను. అది వేయడం వల్లే ఫైనల్ టచ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మూత పెట్టి చూపిస్తున్నాను మీకు. ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ ఫ్రై. చూడండి, వేడి వేడి రైస్లో ఈ చికెన్ కలుపుకొని తింటే ఎంతో ఎమ్మీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ.